ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. ఈరోజు దేవుని వాగ్దానం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 23వ వచనము. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. హల్లెలూయా. ఇక్కడ ఈ దినం మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు యేసు రక్తము ద్వారా బాప్తీసము తీసుకొని రక్షింపబడినటువంటి నీవు నేను విలువ పెట్టి కొనబడినటువంటి వారం. హల్లెలూయా. అయితే ఈరోజు నువ్వు మనుషులకి దాసుడి వెళ్తా ఉన్నావేమో, దాసి వెళ్తా ఉన్నావేమో. అయితే చూడండి, ఒక బంగారము తీసుకుంటే, ఒక హారము తీసుకున్నా, ఒక చైన్ తీసుకున్నా, అది విలువ పెట్టి కొనబడినది అనేసి మనం ఎంత అపురూపముగా చూసుకుంటామో, ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో. లేకపోతే ఏదైనా వస్తువు తీసుకున్నా కానీ, ఎటువంటి దాన్నైనా కానీ విలువ పెట్టి కొనబడినటువంటి దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటా ఉన్నాం ఈ రోజులలో. అట్టి రీతిగానే నీవు కూడా ఆయన రక్తము ద్వారా పాప క్షమాపణ పొంది నీవు బాప్తీసము తీసుకొని రక్షింపబడి ఉన్నట్లయితే ఈరోజు నిన్ను విలువ పెట్టి కొనబడి ఉన్నావు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితాన్ని మనుషులకి దాసునిగా, మనుషులకి దాసిగా చేస్తా ఉన్నావా? అయితే దేవుణ్ణి మహిమపరిచేదానికి, దేవుని నామాన్ని ఘనపరిచేదానికి, దేవుని నామాన్ని కీర్తించేదానికి నీ యొక్క శరీరాన్ని ఉపయోగిస్తానే ఉన్నావా? హల్లెలూయా. ఈరోజు విలువ పెట్టి కొనబడినటువంటి దానవు నీవు, విలువ పెట్టి కొనబడినటువంటి వాడవు నీవు. ఈరోజు నీ శరీరాన్ని ఏం చేస్తా ఉన్నావు? నీ ఆలోచనలు ఎవరికి ఇస్తా ఉన్నావు? నీ తలంపులను ఎవరికి ఇస్తా ఉన్నావు? లోకంలో ఉన్నటువంటి మనుషులకి ఇస్తా ఉన్నావా నీ ఆలోచన తలంపులు? అయితే దేవుని నామాన్ని మహిమపరుస్తా ఉన్నావా? ఈరోజు దాసత్వంలో బ్రతుకుతా ఉన్నావా? దాసి తత్వము నుంచి ఆ రోజు ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించినటువంటి దేవుడు ఈరోజు నిన్ను కూడా రక్షణ ద్వారా నీ ప్రతి పాపమును, ప్రతి ఒక్క లేమిని, ప్రతి ఒక్క ఇరుకును, ప్రతి ఒక్క ఇబ్బందిని కూడా దేవుడు ఆ దాస్యత్వము నుంచి విడుదల చేసి నిన్ను స్వతంత్రుడుగా చేసి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు కుమారుడుగా నువ్వు పిలువబడతా ఉన్నావు. ఒక్కసారి ఆలోచించు ప్రియ సహోదరి సహోదరురాలు. అయితే ఈరోజు నువ్వు విలువ పెట్టి కొనబడినటువంటి వాడవు. నీ విలువను ఎవరికి ఇస్తా ఉన్నావో ఒక్కసారి ఆలోచించు. ఈరోజు దేవుని కొరకై నువ్వు వాడబడాలి అనేసి, దేవుని చేతిలో నువ్వు ఉపయోగపడాలి అనేసి, అనేక మందికి నిన్ను ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా ఉంచాలి అనేసి దేవుడు ఆశపడతా ఉన్నాడు. అట్టి రీతైనటువంటి కృపా కనికరము ప్రతి బిడ్డకి అనుగ్రహించబడును గాక. ఆమేన్. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. మిక్కిలి ప్రేమ కలిగిన దేవా, నీకు స్తోత్రాలయ్యా. మేము విలువ పెట్టి కొనబడినటువంటి వారమని నైనా తండ్రి, అయా విలువైన వారం అనేసి నైనా తండ్రి, అయా మీరు మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆమేన్.